భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 8వ అధ్యాయము. పారాయణము 8వ రోజు. భగవన్నామ స్మరణ మహత్యము. అజామిలుని కథ. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాస వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతను తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేశం వస్తుంది. దయచేసి నాయందు అనుగ్రహముంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, నీ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండదు. పాపకర్ములైన వారి వలన వర్ణ సంకారణమై దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మలు ఆచరణ వాటియందు ఏ మాత్రము ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతారు. అది ఎలా సాధ్యమవుతున్నది? నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించుకునే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహం కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచకు ఆధారంగా చేసుకొని గట్టులెక్కుతగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండ ఎక్కగలుగుతాడా? అదేవిధంగా అనేక పాపాలు చేసి పాప పారాయణుడు పుణ్యగతులు చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్బలమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కన ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటికి నేను తెలియచెబుతాను, జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి 1 సత్వగుణము, 2 తమోగుణము, 3 రజోగుణము. ధర్మాలన్నీ 3వ గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వం గుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరు కల్పితం చేస్తుంది. ఆధ్యాత్మికమైన అధికంగా గల ధర్మము, ఆ ధర్మమును ఆచరిస్తే అది సమప్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు కూడా అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను. తామ్రవర్ణి అనేది సాగర సంగమం ప్రదేశం. ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడి అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యంలా ఉంది. గంగా, గోదావరి, కృష్ణానదులు పుష్కర కాలాలలో చేసే దానము ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నది తరాలకు గల ఆలయాలలో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాలు విలువలు అనంతమని ధర్మశాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. ఇక రాజ ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలితమును కోరుకుంటూ చేసే దాన కార్యాలు పూర్వజన్మ కారణములు, కష్ట సుఖాలు కారణమవుతున్నాయి. తామస ధర్మ దేశ కాల పాత్రాలను అనుసరించి చేసే శాస్త్రములందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణకు కారణమవుతూ సత్ఫలితాలను పొందుతున్నాయి. చేసే కాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమై ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపుపైన చిన్న నిప్పురపుతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం చేసిన
తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలన్నీ భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామ స్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను విను. కన్యాకుబ్జమనే దేశంలో సత్వవ్రతుడు సుగుణవతియగు హైమవతి అనే దంపతులున్నారు. ఆ దంపతులకు లేక లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు అజామిలుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలు బానిసయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టి అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామిలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళకి 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డను అజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిలుని వాగ్దత్తం ఆవరించింది. మరణమే ఆసన్నమైంది. అజామిలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళని బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారునిని పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారునిని పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలో ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవులు పాపపుణ్యాలు, సూర్య చంద్రులు, 8 దిక్కులు, ఆదిదేవతలు, వాయువులు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలు అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడితో చేత చిట్టా వ్రాయిస్తుంటాడు. ఆ పైన ఆయుర్దాయము పూర్తి అయినాక అంతకం ముందు వారు చేసిన పాపకర్మలు అనుభవించజేయడం కోసం యమలోకాన్ని తీసుకుని రావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలను తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపచేయడం కోసం యమలోకానికి తామని మేము వచ్చాము. మరి మీ పాపాత్ముడు మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతల్ని అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణు నామస్మరణ సమస్త పాపములు పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హత ప్రసాదిస్తుంది. అందుకనే మేము విష్ణులోకాన్ని తీసుకొని పోతున్నాము అని చెప్పి అజామిలుని తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడైన, క్రూరుడైన, పాతకుడైన నాకు మరణించే సమయంలో హరినామ స్మరణని తలుచుకున్నందువలనే వానం లభించిందని శ్రీహరినే తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోని హరిని తలుచుకుంటూ వైకుంఠ వాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరాతలమని చెప్పి గీతాచార్యులు మాటను గుర్తు చేస్తున్నది అజామిలుని జీవితగాథ. ఆ చివరి దశ భగవంతుని నామాన్ని తలవడమనేది ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదు. 8వ రోజు పారాయణము సమాప్తము. శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.